సరే నీకు ఒక అమెజాన్ లోనో గూగుల్ లోనో మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తో 1 crore ప్యాకేజ్ లైఫ్ సెట్ అయిపోయిందా? కాల్ జాబ్ కూర్చోవడం ఇంకేంటి 1 crore జాబ్ చిల్లు 11 నిద్రలేస్తావు, 1 గంటకి లంచ్ చేస్తావు, 2 గంటలకు ఒక మీటింగ్ ఏదో అటెండ్ అవుతావు, ఖతం, ఇంకేం లేదు కదా. హార్డ్ వర్క్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎంత హార్డ్ వర్క్ చేస్తావంటే అలసట అనేది తెలియకుండా హార్డ్ వర్క్ చెయ్యి. అండ్ చాలా సార్లు నాకు నా మీటింగ్స్ లో చెప్తా ఉంటాను పిల్లలకి, 10th క్లాస్ లో ఉండే పేరెంట్స్ ఇచ్చే ఏకైక డైలాగ్ ఏంటి, బాబు 10th ఒక్కటి మంచి మార్కులు తెచ్చుకోవాలి, లైఫ్ సెటిల్ అయిపోయి 10th టర్నింగ్ పాయింట్, లైఫ్ కి 10th కదా టర్నింగ్ పాయింట్, ఇదే చెప్తారు పేరెంట్స్. నువ్వేమో తెగ మోటివేట్ అయిపోయి ఈ 10th అయిపోతే ఇంకా అయిపోతుంది అంటే ఇంక మార్క్స్ అక్కర్లేదని తెగ మోటివేట్ అయిపోయి బడబడబడ చదివేస్తావు, మార్కులు తెచ్చేసుకుంటావు. 600 కి 598 మార్క్స్ వచ్చేసాయి, సూపర్, ఇంకా నా లైఫ్ సెటిల్, ఇంకేముంది, అయిపోయింది, నా లైఫ్ లో కష్టపడాల్సిందంతా అయిపోయింది అనుకుంటావు. ఇంటర్ లోకి వెళ్తావు, ఫస్ట్ కాలేజ్ లైఫ్ ఎగురుకుంటా వెళ్తావు, వెనకాల హ్యాపీ డేస్ అని మోగుతా ఉంటది లౌడ్ స్పీకర్లు, వెళ్ళిపోతావు. వెళ్ళిన తర్వాత అక్కడ మొదలు పెడతారు, అసలు క్షణం కూడా లేకుండా అక్కడ 50 minutes 1.5 hour క్లాసులు ఉంటాయి. వస్తా ఉంటారు, రాస్తా ఉంటారు, చెరుపుతా ఉంటారు, వస్తా ఉంటారు, రాస్తా ఉంటారు, ఒకరి తర్వాత ఒకరు ఇంత సిలబస్ చెప్తా ఉంటారు. నువ్వేమనుకుంటావు ఇక్కడ మార్క్స్ ఇంపార్టెంట్ కాదనుకుంటారు. 10th క్లాస్ లో మమ్మీని వెనకాల పడింది కదా, ఇంటర్ లో డాడీ వస్తారు, అరే ఇంటర్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్ లో మంచి మార్క్స్ వస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ లో సీట్ వస్తుంది, మంచి క్యాంపస్ ప్లేస్మెంట్ ఉంటుంది, కెరియర్ బాగుంటుంది. సో మళ్ళీ సేమ్ థింగ్, మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ చదువుతావు, మళ్ళీ మార్కులు తెచ్చుకుంటావు. సరే నీకు ఐఐటి బాంబేలో సీట్ వచ్చింది, సిఎస్సి లో కూర్చున్నావు, చిల్లా. ఐఐటి బాంబే సిఎస్సి ఇస్ ద డ్రీమ్ ఫర్ ఎవ్రీబడి. యూజువల్లీ కూర్చుంటే అయిపోయిందా? కాదు, అది ఐఐటి బాంబే, అది కూడా సిఎస్సి. సో ఒక రేంజ్ లో ఉంటది. మళ్ళీ 4 ఏళ్ళు కష్టపడ్డావు. సరే నీకు ఒక అమెజాన్ లోనో గూగుల్ లోనో మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తో 1 crore ప్యాకేజ్ లైఫ్ సెట్ అయిపోయిందా? కాళ్ళు జాబ్ కూర్చోవడం ఇంకేంటి 1 crore జాబ్ చిల్లు 11 నిద్రలేస్తావు, 1 గంటకి లంచ్ చేస్తావు, 2 గంటలకు ఒక మీటింగ్ ఏదో అటెండ్ అవుతావు, ఖతం, ఇంకేం లేదు కదా. అంత ఉండదు. నీకు 1 crore వాడు ఇచ్చాడంటే 2 కోట్లు పని చేయించుకుంటాడు నీ చేత. సో లైఫ్ లో ఎక్కడ అలసట అనేది ఫీల్ అవ్వకూడదు. రిలాక్సేషన్ ఎప్పుడు అంటే పనిలోనే రిలాక్సేషన్. యువర్ జనరేషన్ ఈస్ వెరీ లక్కీ, టెక్నాలజీ ఉంది, చక్కగా మేక్ మనీ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ ఫన్ ఇన్ లైఫ్.